కేవలం 23 సంవత్సరాల వయసులోనే 1931 మార్చి 23వ తేదీన ఒక యువకుడు దేశ స్వతంత్రం కోసం పోరాడి నాటి బ్రిటిష్ గవర్నమెంట్ నుండి ఉరితీయబడ్డాడు. ఆ మహావీరుడు భగత్ సింగ్. ఆయనలాగే ఉగ్రవాదులతో పోరాడి అదే 23 సంవత్సరాల వయసులోనే భగత్ సింగ్ మళ్లీ పుట్టి అదే దేశం కోసం అమరుడయ్యాడని చాటి చెప్పాలనుకున్న మన వీర సైనికుడు జశ్వంత్ రెడ్డికి జోహార్ చెప్దాం. జశ్వంత్ రెడ్డి కుటుంబానికి మన పెద్దలు ఏ విధంగా అండగా ఉన్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. जोहार जसवंत रेड्डी अमरुड़ा त्यागधनुड़ा भारत माता मुद्दु बिड्ड बापट्ल मुद्दु बिड्ड अभिना अभिमन्युड़ा जोहार जोहार जसवंत रेड्डी जोहार जसवंत रेड्डी जोहार जसवंत रेड्डी जोहार जसवंत रेड्डी अमर है अमर है जोहार 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 जसवंत रेड्डी अमर है जसवंत रेड्डी अमर है जसवंत रेड्डी अमर है जसवंत रेड्डी जोहार जसवंत
అట్లీస్ట్ దేశానికి అప్పచెప్పాము. అంటే ఏ అవసరం వచ్చినా కూడా 100% ఒక బిడ్డ ఉన్నాడని చెప్పేసి చిన్న కాల్ చేయండి. ఇద్దరు పిల్లలను కూడా 100% ఇంకా ఉన్నంత స్థానానికి మనం పంపిద్దాం. ఏదైనా ఎంప్లాయ్మెంట్ విధంగా కానీ చేద్దాము. ఆర్మీలో ఇలా దేశానికి మనం ఇవ్వటం అంటే అనుకున్నంత ఈజీ కాదు. 100 మంది మీరు పిల్లల్ని కానీ ఇచ్చినట్టే మీరు ఒక పిల్లల్ని ఇచ్చిన అసలు గుండి ఛాతికి మామూలుగా 100 స్పీడ్లో కొట్టుకుంటూ ఉండాలి, అంత ధైర్యంగా ఉండాలన్నమాట. ఒక 5 మీటర్ల దూరంలో ఉన్న మనిషి కూడా కనిపించడు, అంత దిట్టమైన అడవులు. అటువంటి ప్రదేశంలో ఎల్సీ లైన్ ఆఫ్ కంట్రోల్కి అటు సైడు పాకిస్తాన్, ఇటు సైడు ఇండియన్ ఆర్మీ. ఇంచుమించుగా డిస్టెన్స్ 500 మీటర్లు, అక్కడక్కడ 600 మీటర్ల దూరం ఉంటుంది. 29వ తారీఖున మిలిటెంట్ గురించి మెసేజ్ వచ్చింది. ఇంటర్సెప్ట్ ద్వారా తెలిసిన తర్వాత ఆపరేషన్ లాంచ్ అయింది. ఇది డెట్టగమ్ ఏరియాలో మ్యాక్సిమం. అక్కడ మనుషులు కూడా వెళ్ళలేని పరిస్థితి, వెళ్ళలేని చోట్లు, అక్కడ మనిషి నడవడమే కష్టం. అటువంటి ప్రదేశాల్లో ప్రాణాలకి తెగించి మిలిటెంట్ కోసం ఆపరేషన్ లో 8వ తారీఖుని వీర జవాన్ ఇతనితో ఒక శ్రీజిత్ కేరళ నాయక్ సుబిదార్ ఆయన కూడా ఇద్దరు బడ్డీ ఆపరేషన్ వెళ్తుండగా సెర్చ్ చేస్తుండగా మిలిటెంట్ ఎదురు కనపడగా మనోళ్ళు ఫైర్ చేశారు. ఫైర్ చేసిన తర్వాత వాళ్ళు 3 తీవ్రవాదులు అక్కడ చనిపోగా మన 2 వీర జవాన్లు చనిపోవడం జరిగింది. ఇది ఎంత విచారించవలసిన విషయం, అంత గర్వించదగ్గ విషయం. ఒక సైనికుడిగా పుట్టి भारत भाग्य विधाता जय है जय है जय है जय 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 మంచి యోధ వీర జవాను తన యొక్క ప్రాణాలను దేశం కోసం అర్పించి మన ముందు బాపట్లలో ఒక మహోన్నతమైన వ్యక్తిగా మనందరం మధ్య ఈ యొక్క నివాళి పొందుతున్నటువంటి జస్వంత్ రెడ్డి ఈ యొక్క దేశానికి ఎంతో గర్వకారణం. అలాంటి జస్వంత్ రెడ్డి మా యొక్క బాపట్లలో పుట్టి మనకి పేరు తేవడం ఇంకంతకంటే గర్వకారణం. ఈ యొక్క అవకాశం పెద్దలందరూ కూడా తెలుపుతూ జస్వంత్ రెడ్డి ఒకసారి నివాళి అర్పిస్తూ जोहार जसवंत रेड्डी, जोहार जसवंत रेड्डी, जोहार। भारत माता की, भारत माता की, भारत माता की। గౌరవనీయులు మన డిప్యూటీ స్పీకర్ శ్రీ కోన రఘుపతి గారు, గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర ప్రథమ హోమ్ మినిస్టర్ శ్రీ సుచరిత గారికి స్వాగతం సుస్వాగతం. వారు తమ అమూల్యమైన సమయాన్ని మన జస్వంత్ రెడ్డి సంతాప సభకి ఇచ్చేసి కేటాయించినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను కలిసి మళ్ళీ ఇక్కడికి వస్తారు. మనందరం ప్రశాంతంగా ఉండి వాళ్ళు పుష్పాన్ని గ్రహించిన తర్వాత 2 నిమిషాలు మౌనం పాటించాల్సి ఉంటుంది. అప్పుడు అందరూ ప్రశాంతంగా మాజీ కౌన్సిలర్
డిగ్రీ వస్తుంది వ్యవసాయం నాన్న వ్యవసాయం ఏది మల్లికార్జున మల్లికార్జున మనోడు చూసేటే ఆర్మీలోకి వెళ్ళాలి నా మనోడు ఆర్మీలో వచ్చేది రాజ్యం చూసేటే కింద ఏం చెప్పాడు ఇప్పుడు ఆర్మీలోకి వెళ్ళాలంటాడు కప్పు తయారు చేసి అన్నీ తయారు చేసి వేసుకుంటారు వీడియో ట్రైన్ యూనిఫామ్ ట్రైన్ మూడేళ్ళు ఆరు మనోడు వచ్చి చూసి వాడంటే ఆర్మీలోకి వెళ్తాను ఇప్పుడు తయారు చేసేది ఫైట్ మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది వెళ్ళాలని ఆ మనవాడికి కూడా ఉందంట వెళ్ళాలని దానికి వచ్చాక చూసి రన్ చేసేది తెలిసినాక ఇంకా అన్నీ కూడా తయారు చేశాడు ప్యాకెట్ ఎలా ఉంటుంది ఆర్మీలో తయారు చేశాడు మీ మనవడికే కాదు సార్ అందరూ పిల్లలకి బ్లడ్ ఉడుకుతుంది అలా ఉంది మా బాబు చూసినాక వచ్చి చూసి వెళ్ళాడు కదా రాత్రి చెప్తాడు ఆర్మీలోకి వెళ్తాడు
చేతికి తెలివి వచ్చిన కొడుకు పోవడం బాధ అయినా అలాంటి కొడుకుని కన్నందుకు గర్వపడాలి. ఎంతోమంది వాళ్ళ వాటితో స్ఫూర్తిదాయకంగా ఉన్నారు ఎంతోమంది పిల్లలు. పంపించాలని చెప్పి రన్నింగ్ చేయించేవాడు చేద్దాం ప్రభుత్వం కూడా ఇంతవరకు మామూలుగా వాళ్ళు చెప్తాను సంవత్సరాలు సైనికుడి వృత్తికి ఇంత గొప్పగా స్పందించే ప్రభుత్వం కూడా లేదు. నేను చెప్పిన మరుక్షణే సీనియర్ దాని మీద చూడటం వెంటనే అందించేది తీసుకుంటాం. చాలా చాలా బాగా చాలా చక్కగా పద్ధతిలో ఉండాలి. ప్రభుత్వం సాయం చేస్తుంది ఎంతో ఉంటుంది. నేను కూడా వాళ్ళగా అదే పద్ధతిలో ఉండాలి. డిగ్రీ సెకండ్. వీటి గురించి తను ఎటు కాకుండా అయిపోతాడని క్షణం బాధపడేవచ్చు. రాసినప్పుడు వీటికి ముందర అవకాశం ఏమని అడిగాను. ఇద్దరికి కొంచెం మీరు చేయాలి. సరే నిశ్చయించున్నారు. అందరూ లేచి నిలబడి వారికి గౌరవభావంగా నమస్కరించే ప్రార్థన. ఇప్పుడు పుష్పాంజలి ఘటించిన తర్వాత 2 నిమిషాలు మౌనం పాటిస్తాం. అందరూ సహకరించే ప్రార్థన. జోహార్ జస్వంత్ రెడ్డి, జోహార్ జస్వంత్ రెడ్డి, జోహార్ జస్వంత్ రెడ్డి. జోహార్ జస్వంత్ రెడ్డి, జోహార్ జస్వంత్ రెడ్డి, జోహార్ జస్వంత్ రెడ్డి. జోహార్ జస్వంత్ రెడ్డి, జోహార్ జస్వంత్ రెడ్డి, జోహార్ జస్వంత్ రెడ్డి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు గౌరవనీయులు శ్రీ కోన రఘుపతి గారు, మన గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు మాట్లాడతారు. जो జశ్వంత్ రెడ్డి మన మధ్య లేకపోయినా ఆయన ఖచ్చితంగా మనతో ఉంటాయి. మన బాపట్ల ముద్దుబిడ్డగా
వీర జవాన్గా ఖచ్చితంగా చరిత్రలో జశ్వంత్ రెడ్డికి ఒక స్థానం, సముచిత స్థానం దొరుకుతుంది. ఈరోజు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా జశ్వంత్ రెడ్డి నిలబడ్డాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ రోజు ఎంతో ఉద్వేగభరితంగా ఉండింది బాపట్లంతా కూడా. ఆ కార్యక్రమం తర్వాత చాలామంది నాతో కలిసి చావనేది ఏదో ఒక రోజు ఏదో రూపంలో వస్తుంది, చస్తే ఇలా చావాలని ఎంతోమంది పిల్లలు చాలా గొప్ప ఉద్యోగంగా మాట్లాడారు. ఈరోజు దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి జశ్వంత్ రెడ్డి నిజంగా నా మనవడు రఘువీర్ వాడు ఆ రోజు రాత్రి వచ్చి చూశాక ఆర్మీలోకి నేను కూడా వెళ్తానని చెప్పి నాతో చెప్పాడు. వాడు ఒకటి తయారు చేశాడు. నేను రేపు ఆగస్టు 3 నా బర్త్డే, నాకు ఒక ప్రజెంటేషన్ చెప్పి తయారు చేశాడు. పేరు వాడు వేసుకుని రఘువీర్ అని చెప్పి వాడి పేరు, నేను జవాన్ అవుతానని చెప్పి వేసుకున్నాడు. ఆర్మీలో ఉండేటువంటి అన్ని మిజైల్స్, ట్యాంకర్స్, ఆర్మీ అంటే ఏంటనేది వాడికి ఎంతవరకు అర్థమైందో వాడు దీని మీద చూపించాడు. 8 ఏళ్ళు వాడికి, అంటే 8 సంవత్సరాల్లో వేస్తున్నటువంటి వాడిని కూడా కదిలించాడు. దేశాలు కాపలా కాస్తూ మనకి రక్షణగా నిలబడ్డారు కాబట్టి ఈరోజు మనం ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం. మరి ఈరోజు దేశం కోసం నేను సైతం అని చెప్పి ప్రతి వాళ్ళకు కూడా ఈరోజు స్ఫూర్తిదాయకంగా ఉండాలని, మరి ఆ క్రమంలోనే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలిసిన వెంటనే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, వెంటనే తగినటువంటి అన్ని ఏర్పాట్లు చేయటం, గౌరవ హోంమంత్రి గారిని కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి చెప్పడం, మొత్తం ప్రభుత్వం అంతా కూడా ఈ కుటుంబం వెనుక ఉన్నది అని చెప్పడానికి ఆ రోజు మరి గౌరవ కలెక్టర్ గారి దగ్గర నుంచి, ఎస్పీ గారి దగ్గర నుంచి, హోంమంత్రి గారు స్వయంగా మరి క్యాబినెట్ నుంచి ప్రభుత్వ ప్రతినిధిగా వారంతా రావటం అంటే ఒక్క జశ్వంత్ రెడ్డి కుటుంబానికి కాదు, మొత్తం సైనికులందరికీ, జవాన్లందరికీ కూడా ఇటువంటి గౌరవం ఉంటుంది. దేశం కోసం అహర్నిశలు నిస్వార్థంగా పనిచేసేటువంటి ప్రతి వీర జవాన్ వెనకాతల దేశ పౌరులు అందరూ ఉండాలి, ఉంటాం అనేటువంటి నినాదంతోనే ఈరోజు మనం ఈ కార్యక్రమం ఈ ప్రత్యేకంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. సరే, జశ్వంత్ రెడ్డికి ఇద్దరు తమ్ముళ్ళు, జశ్వంత్ రెడ్డి ఆ ఇద్దరు సోదరులు మరి స్థిరపడాలని ఒక పెద్దన్నగా సహజంగానే కోరుకుంటాడు. ఆ క్రమంలో బాధ్యత కలిగినటువంటి జశ్వంత్ రెడ్డి మరింత బాధ్యతాయుతంగా తన అనుక్షణం మరి ఇద్దరి తమ్ముళ్ళలో పెద్దవాడైనటువంటి వాడు 10వ తరగతితో ఆపేశాడని, రెండోవాడు బాగా చదవాలని ఇద్దరిని కూడా ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి జశ్వంత్ రెడ్డి అకాల మరణం ఆ కుటుంబానికి తీరని లోటు. ఆ కడుపు కోత అది మన మాటల్లో చెప్పేది కాదు. కానీ ఆ తల్లిదండ్రులు ఈరోజు గర్వంగా ఫీల్ అవ్వాలి. అటువంటి ఒక గొప్ప వ్యక్తిని తయారు చేసేందుకు, కన్నందుకు, మన గ్రామం నుంచి, మన ఊరి నుంచి, మన నియోజకవర్గం నుంచి ఈ దేశానికి పంపించినందుకు ఆ తల్లిదండ్రులతో పాటు మనమందరం కూడా ఎంతో గర్వపడుతూ ఉన్నాం. మరి అట్లాగే ఆ ఇద్దరి సోదరులకి, ఆ కుటుంబానికి ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుంది. ఇందాకలా రాగానే సుచిత గారు మాట్లాడుతూ ఏం చేయాలన్న దాని మీద ఆల్రెడీ మరి గవర్నమెంట్లో ఒక ఆలోచన జరుగుతూ ఉంది. వీలైనంత వరకు, వీలైనంత త్వరగా మరి మొదటిగా అవకాశం అసలు మా డిపార్ట్మెంట్లోనే మేము చూస్తాం అనేటువంటి దాంతో పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్నటువంటి అవకాశాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసి ఎంత చదివినటువంటి వాటికి హోంగార్డ్గా ముందర తీసుకోవడానికి ఉన్నటువంటి అవకాశాన్ని
ఖచ్చితంగా మేము పరిశీలిస్తూ ఉన్నటువంటి విషయాన్ని వారు తెలియజేశారు. మరి వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రెండోవాడు చదువు పూర్తి చేయాలి. ఆ చదువు పూర్తి చేయడానికి కావాల్సిన సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి. వారికి కూడా ఆ చదువుకు తగ్గటువంటి ఉద్యోగం ఖచ్చితంగా ఏర్పాటు చేయడానికి మేమంతా కూడా ఆ కుటుంబం వెంట ఉంటామని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ జోహార్ జశ్వంత్ రెడ్డి, జోహార్ జశ్వంత్ రెడ్డి. మేడం సుచిత్ర గారిని కూడా వారి సందేశాన్ని ఇవ్వాల్సింది కూడా. జశ్వంత్ రెడ్డి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, ఎంతోమంది వీరులు మన దేశాన్ని కంటి రెప్పలాగా కాపాడుతుంటే మనమందరం కూడా ఇక్కడ ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నాం. దానికి ఉదాహరణే మరి ఈరోజు మన జశ్వంత్ రెడ్డి మరణం కానివ్వండి, మరి ఈ మధ్యకాలంలో సత్తెనపల్లిలో కూడా ఒక వీర జవాను మరణం పొందడం జరిగింది. మరి అదేవిధంగా నిన్న శ్రీకాకుళంలో కూడా ఒక జవాన్ మరణించడం జరిగింది. మరి ఈరోజు మనమందరం కూడా గొప్పగా స్మరించుకోవాల్సినటువంటి వ్యక్తి జశ్వంత్ రెడ్డి. మరి ఇలాంటి వీర సైనికులని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే వారి ప్రాణత్యాగాల వల్లనే ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతూ ఉన్నాం. మనకందరికీ తెలుసు, ఎంతోమంది వీరుల త్యాగం మూలంగా మనకు స్వాతంత్రం సిద్ధించింది. ఆ స్వాతంత్రంలో మనం ఆ స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తూ ప్రశాంతంగా ఉండడానికి మరి నిరంతరం కూడా దేశాల్లో ఉన్నటువంటి మనకు రక్షణ కవచంగా అనేక మంది సైనికులు కాపలా కాస్తూ ఉంటే తప్పితే మనకు ఇంత ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం లేదు. మరి వాళ్ళు నిరంతరం అక్కడ ఉన్నటువంటి శత్రువులతో పోరాడుతూ వాళ్ళు మన మీద దాడులు చేయకుండా కాపాడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మన జశ్వంత్ రెడ్డి మరణం నిజంగా చాలా బాధాకరం. మరి ఆ చిన్న వయసులోనే 23 సంవత్సరాల వయసులోనే ఈరోజు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి జశ్వంత్ రెడ్డి రుణం ఎవరం కూడా తీర్చుకోలేనటువంటిది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మరి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి మరి తక్షణమే అందజేయాల్సిందిగా మాకు తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా ఒక తమ్ముడికి మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్గా అవకాశం కల్పించడానికి మనం అవకాశం ఇద్దాము అని చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి మనం తక్షణమే ఆ అబ్బాయిని మనం హోంగార్డ్గా అకామిడేట్ చేద్దామని కూడా తెలియజేయడం జరిగింది. అంటే ఇది మనం ఏదో ఆ కుటుంబానికి ఎంతో కొంత వాళ్ళ రుణం తీర్చుకోవడానికి మనం చేసేటువంటి ప్రయత్నమే. ఎందుకంటే ఆ కుటుంబానికి వచ్చినటువంటి లోటు ఎవరం కూడా పూడ్చలేనిది. కానీ ఈరోజు మనం ఆ వీర జవాన్ని తలుచుకుని ఈరోజు నివాళులు అర్పించడమే కాకుండా ప్రతి ఒక్కరం కూడా మనకు చేతనైనటువంటి సాయం చేస్తూ ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ సంఘటన విన్న తర్వాత నా భర్త ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన చెల్లించిపోయి నేను ఒక 50,000 ఆర్థిక సాయం ఆ అబ్బాయికి చేయదలుచుకున్నానని చెప్పి ఈరోజు వచ్చి ఆయన ఇవ్వడం జరిగింది. ఇలా ఎవరైనా కానీ ఎవరి చేతనైనంత సాయం మనం వాళ్ళకు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ కుటుంబాన్ని మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి త్యాగాలు చేసినప్పుడు ప్రతి ఒక్కరం వస్తాం, పరామర్శిస్తాం, కానీ తర్వాత మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాకుండా ఒక నిజమైనటువంటి దేశభక్తుని మనం నిరంతరం గుర్తుంచుకొని వాళ్ళ కుటుంబానికి ఇప్పుడే కాదు ఎల్లవేళలా కూడా అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో సానుకూలంగా ఉన్నారు. కుటుంబం యొక్క పరిస్థితులు చెప్పినప్పుడు వారు కూడా వారికి కావాల్సినటువంటి సహాయం ఎప్పుడు అందజేస్తామని కూడా తెలియజేయడం జరిగింది.
ఇప్పుడే గోవర్ధన్ రెడ్డి గారు అంటా ఉన్నారు, ఒకసారి ఆ కుటుంబ సభ్యులు మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని యువకులు మన దేశ రక్షణకు ముందుకు రావాలని చెప్పి వస్తారని కోరుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు మనకు టెస్టులు జరుగుతూ ఉన్నాయి ఆర్మీలో తీసుకోవడానికి. చాలామంది పిల్లలు గుంటూరులో మరి యొక్క ఆ పరీక్షల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మరి జస్వంత్ రెడ్డి మీకు ఒక స్ఫూర్తిగా ఉంటాడని, అలాంటి స్ఫూర్తి ప్రదాతలను మనం నిరంతరం మనసులో పెట్టుకొని అందరం కూడా గౌరవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇందాక రఘుపతి గారు చెప్పారు, చిన్న బాబు 8 ఏళ్ల బాబుకి అదొక ఇన్స్పిరేషన్గా నిలిచాడు జస్వంత్ రెడ్డి అంటే. అలాంటి ఎవరైతే యువకులు ఉన్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా జస్వంత్ రెడ్డి ఎప్పుడూ చిరస్థాయిగా గుర్తుండిపోతాడని చెప్పేసి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కమిషనర్ గారు. అలాగే అది ఈ వీర జవాన్లకి సంబంధించి రిటైర్డ్ ఆర్మీ సంబంధించిన వాళ్ళకి సంబంధించిన అసోసియేషన్ వాళ్ళ ఒక విన్నపం మేరకు ఇక్కడ అతని స్టాచ్యూ పెట్టాలనేటువంటిది ఒకటి ఆలోచన మరి ప్రస్తుతం తీసుకొచ్చారు. ఖచ్చితంగా జస్వంత్ రెడ్డి విగ్రహం పెట్టడం తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటాం మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. మన ప్రీతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు 72వ వర్ధంతి 8వ తేదీన జరుపుకునే సందర్భంలో మరి ఆ రోజు మన మంత్రులు జస్వంత్ రెడ్డి గారు వీరమరణం చెందారని చెప్పి సడన్ గా తెలిసేలేకి మన ఎమ్మెల్యే గారు ఎంతో కూడా బాధపడ్డారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న రెడ్డి కుటుంబాలు, రెడ్డి గ్రామాలు అన్నీ కూడా చిన్న వయసులో మన కమ్యూనిటీ నుంచి ఎంతో స్థాయికి ఎదగాల్సిన వ్యక్తి ఈ విధంగా జరిగిందని చెప్పి చాలా బాధపడ్డారు. మన మాజీ శాసనసభ్యులు చెరవ గోవర్ధన్ రెడ్డి గారు కూడా వేదిక మీద కావాల్సింది. జరిగిన వెంటనే మరి ఎమ్మెల్యే గారు వారితో మాట్లాడి మరి అందరి అధికారులతో కూడా మాట్లాడి త్వరగా ఇక్కడకు తీసుకొచ్చే విధంగా ఆ రోజు కృషి చేశారు. నిన్న ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఒక చిన్న ఇది చూస్తే దేశ సరిహద్దు జమ్మూ కాశ్మీర్లో సుందరబాణి అనే ప్రాంతంలో గాల్వెన్ లోయ వద్ద ల్యాండ్ మైనింగ్ నిర్వీర్యామం చేస్తూ లాన్స్ నాయక్ లావేటి ఉమామహేశ్వరరావు అనే వీర జవాను ల్యాండ్ మైనింగ్ చేస్తుంటే గత సంవత్సరం 2020 గత సంవత్సరం ఇదే తేదీ కరెక్ట్ సంవత్సరం అయింది. ఇదే తేదీన అతను వీర మరణం చెందారు. మరి ఆ ప్రాంతంలో ఉన్న డిప్యూటీ సీఎం గారు వాళ్ళందరూ కూడా పాల్గొని కార్యక్రమాలన్నీ చేశారు. మరి వారికి ఆర్థిక పరంగా ప్రభుత్వం నుంచి 50 లక్షల చొప్పున ప్రకటించారే కానీ వారికి సంవత్సరం దాకా కూడా వారికి అందలేదు. మరి మన జస్వంత్ రెడ్డి ఈ విషయం తెలియగానే నా శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ గారు కోన రఘుపతి గారు వెంటనే స్పందించి పులివెందుల్లో ఉన్న ముఖ్యమంత్రి గారికి ఫోన్ ద్వారా మాట్లాడి అధికారులతో మాట్లాడి వారికి ఇమ్మీడియట్లీగా ప్రభుత్వం నుంచి రావాల్సిన 50 లక్షలు ప్రకటించారు సీఎం గారు. ఆ చెక్కు రావడం కోసం మన శాసనసభ్యులు వారు, మన జిల్లా మంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు కూడా కృషి చేసి స్వయంగా తీసుకొచ్చి 10వ తేదీన వారి కుటుంబానికి ఆ యొక్క చెక్కును అందించడం అంటే చాలా గర్వకారణం.